వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ చైర్మన్ ఆర్కే సాగర్ నేతృత్వంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ తెలంగాణ నేతలు శంకర్ గౌడ్, గ్రేటర్ నాయకుడు రాజలింగం, కుకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు తెలంగాణ జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మాదాపూర్ లోని తన నివాసం నుంచి కొండగట్టుకు బయలుదేరతారని వివరించారు. ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు. 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు, వాళ్ళ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రోడ్డు మార్గాన పవన్ బయలుదేరతారని వివరించారు. పవన్ అభిమానులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని వాళ్ళు కోరారు. ముఖ్యంగా తెలియజేయడం అనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణలో జనసేన బలపడడానికి పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు సాగుతామని చెప్పారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరపున పోరాటం కొనసాగుతూ ఉంటుందని జనసేన నాయకులు వివరించారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని, ఏపీలో జనసేన విజయం ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వారు వివరించారు. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే జరుగుతుంది. అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు, అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా సిరిసిల్ల ఇష్యూ గురించి కొంతమంది వచ్చి, చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు. అంటే సందర్భం కాకపోయినా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరాండం ఇస్తాము కళ్యాణ్ గారికి. ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల. అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం 6 నెలల్లోనే 8 ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు. సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీ వాళ్ళు కూడా జనసేనలోకి చేరతామని తమని సంప్రదిస్తున్నారని చెప్పారు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ ని కోరుతామని వారు తెలిపారు. జనసేనలో పనిచేయడానికి యువత ఉత్సాహంగా ఉన్నారని, తెలంగాణలో జనసేనని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జనసేన తెలంగాణ నాయకులు స్పష్టం చేశారు.